దేశంలో తెలుగుదేశం పరువు పోయిందంటే ఏం చెప్తారు? ఒకటి. రెండోది, రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అసలు నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే కేంద్రంలోనైనా రాష్ట్రంలో కూడా చేయాల్సి వస్తుందా? ఇందాక మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ యొక్క పరువు ఇన్ని రోజులు ఏదైతే ఎల్లో మీడియా జాకీలు వేసేసి ప్రపంచవ్యాప్తంగా ఆయన చంద్రబాబు గారు చెప్తారు కదా, ఈ ప్రపంచంలో కనుగొని నేనే హైదరాబాద్ లో భోజనం తింటున్నా కూడా నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, మైక్రోసాఫ్ట్ తెచ్చింది నేనే, బిల్ గేట్స్ నన్ను చూసి వచ్చాడు అనేటువంటి వ్యక్తి బిల్డప్ ఇచ్చి ఎల్లో మీడియా ఎలా అంటే, లోకేష్ గారు ఏదో ఒక సినిమా చూడు నాగార్జున గారిది, అన్న అడిగేస్తే మాస్, అన్న స్టెప్ వేస్తాం మాస్ అనేసి ఒకటి ఉంది కదా, ఆ రేంజ్ లో వీళ్ళు బిల్డప్లు ఇచ్చి లోకేష్ లేదే ఈ తెలుగుదేశం పార్టీ లేదు, నందమూరి తారక రామారావు గారికి కూడా లోకేష్ పుట్టబోయే బిడ్డ వచ్చి చెప్పాడు అనేటువంటి రీతిలో కవర్లు ఇచ్చేసినటువంటి వాళ్ళని ఈ రోజు జాతి ఛానల్ కప్పిపెట్టిన జాతీయ ఛానల్ ఆర్నాబ్ గోస్వామి వారి జస్ట్ 2 డిబేట్లలోనే, ఎక్కువ కూడా సమయం కాదు, 2 డిబేట్లలోనే రియల్ టైం ఇష్యూస్ జరిగి ఫ్యాక్ట్ గా జరిగితే నిజాలు కక్కించే జర్నలిస్ట్ బయటకు ఉంటే, ఈ రోజు గిల్లగిలగిల చాప ఏదో ఉంటుంది చూడు, నీళ్ళలో నుంచి గట్టున పడితే గిలగిల కొట్టుకుంటారు అంటారు కదా, ప్రాణాలు పోతాయినటువంటి గిల్లగిలగిల కొట్టుకున్నట్టయింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి. ఇక అసలు విషయానికి వస్తే, ఎస్ మీరు అన్నట్టు ఆ బిగ్ క్వశ్చన్ అడిగినట్టు, ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారి యొక్క ఫెయిల్యూర్ కి దేశమంతా ప్రపంచమంతా కూడాను ఈ కారణం ఎవరు అంటే కనుక సంబంధిత శాఖ మంత్రిని ఇంతవరకు చేయకుండా, ఇంతవరకు ఆర్నాబ్ గోస్వామి గారు చెప్పినట్టు రీల్స్ చూసుకుంటాడా, నెట్ఫ్లిక్స్ చూసుకుంటాడా, లేకపోతే కనుక ఏదో కథలు చెప్పుకుంటారా అనేటువంటి రీతిలో ఆయన చేసినట్టు ఫెయిల్యూర్ కి, దానికి తోడు వీళ్ళు వార్ రూమ్ మానిటర్ చేస్తున్నారంట లోకేష్ గారు. అనశాఖ గురించి పట్టించుకోకుండా వార్ రూములు పెట్టి జాకీలు, అదే ఒకసారి చెప్తా. ఇప్పుడు విద్యాశాఖ తీసుకున్నాం సార్, ఐటీ శాఖని నిలగబెడుతున్నాడు. విద్యాశాఖని ఏం చేశాడు? విద్యారంగాన్ని విధ్వంసం చేశారు. 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఏదైతే ఉన్నాయో ఆ తల్లిదండ్రుల తల్లి అకౌంట్ లో మేమైతే వేస్తా ఉన్నామో, ఇంతవరకు 7,800 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వకుండా పిల్లల స్కూల్ మధ్యలో ఆపేసేసి కాలేజీలు వాళ్ళ సర్టిఫికెట్లు యాజమాన్యాన్ని ఇవ్వక ఆ పిల్లల భవిష్యత్తు నడి రోడ్డు మీద పెట్టినట్టు అయింది. అదొక రీతిలో ఏదైతే ఉందో అట్లా. ఇక ఐటీ మంత్రిగా, ఎందుకంటే మీరు అన్నట్టు చాలా ఉన్నాయి కాబట్టి ఐటీ మంత్రిగా తీసుకున్నట్లయితే ఉర్సాకి, బర్సాకు, లూలుకి, జాలుకి అందరికి కూడా 90 పైసల భూములు కట్టబెట్టడం తప్ప ఏం చేశారు సార్? ఏం చేశారు? ఈ యొక్క భూసంతర్పణ చేసేసి రాష్ట్రాలంతా కూడా భూసంతర్పణ చేసినటువంటి వ్యక్తి విద్యా అర్హత, ఈ విద్యాశాఖకు ఐటీ శాఖ చేసి ఎలగబెట్టినట్టు వాటిలో ఇమ్మీడియట్ గా ఆయన్ని బర్తరఫ్ చేయాలి, రాజీనామా కాదు. రామ్మోహన్ నాయుడు ఏ విధంగా అయితే జాతీయ మీడియా చెప్పినట్టు అది. ఇక మీరు అన్నట్టు హోంశాఖ మంత్రి గురించి చెప్పుకున్నట్టయితే, పసిపిల్లలు, మహిళల గురించి ఎన్ని అగాయిత్యాలు చేసినా కూడా గట్టిగా మాట్లాడితే ఆమె ఏంటారు? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏలు పెట్టడం తప్ప తన శాఖలో మాత్రం లేదు. సాక్షాత్తు వారి యొక్క సహచర మంత్రే డిప్యూటీ సీఎం గారు వచ్చి నేను జోక్యం చేసుకోవాల్సింది వస్తుంది, ఆమె ఫెయిల్యూర్ అయిందని చెప్పారు. తర్వాత ఏమైంది? గట్టిగా విలేకరులు అడిగితే ఏమంటుంది ఆవిడ? నేను గన్ను పెట్టుకొని తిరగాల, నేను లాఠీ పట్టుకొని తిరగాల అని చేతులు ఎత్తేసింది. ఇక మీరు అన్నట్టు కాస్త ముందుకెళ్తే అసలైనటువంటి వ్యక్తి పెరోల్ ఇప్పించట్లో ముందున్నారు కదా సార్, సక్సెస్ అయ్యారు కదా పెరోల్ ఇవ్వడంలో, ఈ రాసలీలలో ఖైదీలకి పెరోల్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు కదా. మీరు అక్కడ కూడా పోగొడరా? డాన్లకి అందరికి కరెక్టే, అందరికి కూడా వాళ్ళకి అందరికి ఇచ్చేసేసి రాష్ట్రం అంతా చూసింది కదా హాస్పిటల్స్ లో రాసలీలలు. అదే అందులో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కేసుల్లో ఉంటే కేసులు పెట్టకోకుండా మీ ఇష్టం వచ్చి చేసుకోండి అనేటువంటి దాంట్లో అయింది. ఇక చంద్రబాబు అసలైన విషయం తీసుకుందాం. రామ్మోహన్ నాయుడు గారిని పక్కన పెట్టితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆయన వెలగబెడుతున్నట్టు ల్యాండ్ ఆర్డర్ జిఏటీలో సంబంధించినటువంటిది ఏం చేశారు? ఆయన భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తానని ప్రమాణం చేసేసి ఎర్రబుక్కు రాజ్యాంగం తీసుకొని వచ్చేసి అక్రమంగా కేసులు పెడుతూ IPS, IAS లను కూడా జైల్లోకి పంపించినటువంటి ఈయన తన మీద ఉన్నటువంటి కేసులు సింపుల్ గా తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఓత్తు చేసేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి చట్టాలను గౌరవం ఉంటా అని చెప్పి ఆ చట్టాలను చుట్టాలుగా మార్చుకొని కేసులు బయట పెడుతున్నాడు.
ఈయన ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా? రాజీనామా చేయాలి లేదా బర్తరఫ్ చేయాలి. ఇంకొక ఆయన ఇంకొక 2,60,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి. ఆయన ఓన్లీ అమరావతిలో భూములు లాక్కోవడము, భూ పంజారాలు చేయడానికి ఆయన 2,60,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో తెచ్చుకొని ఆ మున్సిపల్ శాఖ సంబంధించేసి ఏం చేశాడో ఆయన ఒకటి. ఇంకొక ఆయన మీరున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన రవీంద్ర గారు, కొల్లు రవీంద్ర గారు, గనుల శాఖ మంత్రి. ఆయనైతే ఏకంగా కుటీర పరిశ్రమలు పెట్టారు. దొంగసారా కాల్చండి, కలర్లు వేయండి, కుటీర పరిశ్రమలు చేసి జనాలకు తాగించండి, అక్రమంగా డబ్బులు తీసుకోండి అనేటువంటిది. ఇక ఆయన శాఖ ఉన్నటువంటిది ఇంకోటి గనుల శాఖ ఉంది కదా, సిలికా దగ్గర నుంచి బైరిటీస్ దగ్గర నుంచి తన యొక్క అనుయాయులకి అనుంగులకి మొత్తం కట్టబెట్టి దోచుకోండి, పంచుకోండి, తినండి అని చెప్పి ఆయన చేశాడు. ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఆయన సత్య యాదవ్ అంట, అసత్యం మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయన శాఖలో 17 మెడికల్ కాలేజీని తీసుకొని వస్తే కనుక మొత్తం పప్పు బెల్లాలకి 17 మెడికల్ కాలేజీ ప్రైవేట్ గా అమ్మడము, ఫీజు ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసేసి పేదోళ్ళకి పూర్తిగా వైద్యం దూరం చేసేసి కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ స్కూళ్ళు ఎలా దోచుకోవాలని చేయడానికి ఆయన మార్పు చేసినటువంటి ఆయన. దారుణం ఏంటంటే 17 మెడికల్ కాలేజీలకు అనుమతించింది కేంద్ర ప్రభుత్వం. ఈయన బీజేపీ నాయకుడు. మళ్ళీ అదే బీజేపీ నాయకుడు తనైనా పర్వాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా వింటాము. అవును, చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు అనేటువంటి ఆయన. ఎందుకంటే ఆయన టికెట్ ఇచ్చాడు, ఆయన మంత్రి పదవి ఇచ్చాడు కదా అని. ఇంకా ఇందాక మీ సాక్షిలో చూశాను, కేజీహెచ్ హాస్పిటల్లో ఎంత ఘోరాలు జరుగుతున్నాయి అనేటువంటిది. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు కరెంటు లేక హాస్పిటల్లో మినిమం లేక హార్ట్ పేషెంట్లు కూడాను ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉత్తరాంధ్ర నుంచి ఏకైక కేజీ హాస్పిటల్, వాచ్మ్యాన్ వైద్య సేవలు అందిస్తాడు. పిఠాపురంలో వైద్యం అందకుండా మనుషులు చనిపోతారు. అది ఆ విధంగా ఆయన ఎందుకు బర్తరఫ్ చేయకూడదు? ఇంకోటి వ్యవసాయ శాఖ మంత్రి, అత్యంత ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన ఎక్కడున్నాడో, వ్యవసాయం మీద వస్తున్నాడో లేదా ఆయన శాఖ కూడా లోకేష్ చూస్తున్నాడు, సకల శాఖ మంత్రి కదా. ఈయన వ్యవసాయ శాఖ మంత్రి భద్రత లేదో అని టమోటాల దగ్గర నుంచి కనీసం అంటే మొత్తం గిట్టుబాటు ధరలు లేక టమోటా, అరటి, నిమ్మకాయలు, మిరప, వేరుశనగ, మామిడి, అన్ని చీనికాయలు అన్ని కూడా ఇబ్బంది పడతా ఉంటే ఆయన ఎక్కడ రాడు. ఆయన కూర్చొనేసి ఏమయ్యా ఇది ఏమంటారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారుగా 1,500 ఏమైందంటే ఎన్ని అమలు చేయాలంటే ఇక రాష్ట్రాన్ని అమ్మాలంటారు. ఇంకా అది ఇంకొకటి మీరన్నట్టు ఇందాక చెప్పినట్టు ఆయన దేవాదాయ శాఖ మంత్రి. ఆయన ఆనం రామనారెడ్డి గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రి లేకపోతే ఆత్మకూరికా లేదా చంద్రబాబు నాయుడుకా లేదా ఆయన శాఖ మంత్రి తెలియదు కానీ తిరుపతిలో అన్యాయంగా అక్రమంగా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తుంగలో తొక్కుతున్నా, తిరుపతిలో అన్ని ఇన్సిడెంట్లు జరిగినా, తర్వాత వచ్చేసేసి దేవాదాయ భూములను అడ్డంగా అమ్ముకున్నా, సింహాచలంలో గోడ కూలి ఇంతమంది చనిపోయినా, తర్వాత ఆ శ్రీకాకుళంలో జరిగిన ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించినట్టు ఒక్క ఆయన శాఖలో ఒక్క మంచి పని జరిగిందా? ఇన్ని అన్యాయాలు జరిగినా కూడాను ఆయనే ఉంటాయి. ఇక పంచాయతీ శాఖ మంత్రి తీసుకున్నాం సార్, పంచాయతీ రాజ్ అందరి గురించి చెప్పుకుంటూ పోతే సమయం. ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సార్, ఆయన చేసింది ఏందిరయ్య ఇన్ని రోజుల 18 నెలలు అంటే ఆయన కుంకి ఏనుగులు తెచ్చారంట. 4 కుంకి ఏనుగులు తెచ్చి అందులో ఒక కుంటి ఏనుగు, ఒకటి అవిటి ఏనుగు అంట. దానికంతా కూడా చేయాల్సింది. ఈయన ఉపాధి హామీ పని పథకము రైతులకి కూలీలకు ఇబ్బంది లేక ఉపాధి హామీ పథక పనుల్లో ఆధారపడినటువంటి వారిలో ఈ 18 నెలల్లో 5,50,00,000 పని దినాలు తగ్గినా కూడా అబ్బో మోదీ గారు చెంపకొడతాడేమని చెప్పి ఏమి కాదు సార్ అలాగే అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే విధంగా ఈయన శాఖలో ఇంకోటి తీసుకుందాం, అటవీ శాఖ ఉంది కదా, అటవీ శాఖలో 36,000 హెక్టార్ల భూమి అన్యాక్రాంతం అయింది అనేటువంటిది ఆన్లైన్ రికార్డ్స్ ఉన్నాయి. అదే విధంగా 1,443 కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు. అవన్నీ పక్కన పెట్టి ఒక విమానం వేసుకొని పోయి పెద్దిరెడ్డి గారి ఇల్లు చుట్టూ భూముల చుట్టూ తిరిగి ఇమ్మీడియట్ గా ఒక సినిమా షూటింగ్ చేసుకొని పెద్దిరెడ్డి గారు ఒక్కరే అంట ఈ 36,000 హెక్టార్లు ఏమైనా ఒక కేసు అన్నా కూడా 1,436 కేసులు రివ్యూ చేశారంటే అబ్బే లేదు. మా చంద్రబాబు గారు చెప్పారు పెద్దిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే మంచి చేసినా కూడా చెడు చేయాలనేటువంటిది. సో ఈ విధంగా తీసుకుని పోతే సార్ మిగతా మంత్రిత్వ వాళ్ళ యొక్క శాఖ లేదు. ఆయన
భరత్ గారు ఉన్నారు, ఇండస్ట్రీ అది శాఖ, ఆ శాఖ లోకేష్ గారు ఓపెన్ చేస్తారు. Right. పరిశ్రమలు వచ్చినా కూడా లోకేష్ గారు చేస్తారు. సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈయన ఇంకోటి సార్, నిజంగా ఇదంతా కూడాను అర్నబ్ గారి నుంచి చెప్తున్నాం కదా, రిపబ్లిక్ టీవీకి బ్యాన్ చేశారు కదా ఎలా అని చెప్పి భయపడి లోకేష్ గారిని ఆకాశాన్ని అంతా ఎత్తాలి అని అధికార ప్రతినిధులకి వాళ్ళకి అక్కడ ఇన్పుట్స్ ఇచ్చారు. ఎందుకంటే గనక టీవీకి ఒకవేళ ఆయన తప్పు మాట్లాడాడు అనుకో, లోకేష్ గారికి సంబంధం లేదని దీపక్ ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి, లేదా అధికార ప్రతినిధి నుంచి తీసేయాలి. ఆయన తీసేయకుండా సపోర్ట్ చేస్తున్నారంటే ప్రతి అధికార ప్రతినిధి కూడాను టీవీ ఛానళ్ళకి వెళ్ళినా మాట్లాడినా పార్టీ నాయకుడు లోకేష్ ను పొగడాలి. ఇంకా సమర్థించుకుంటున్నారు దీపక్ రెడ్డి గారు, ఈ క్షణానికి కూడా దాన్ని సమర్థించుకుంటున్నారు. ఇప్పటికీ అదే కదా, ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు కూడా టీవీ ఛానల్లో కూర్చొని ఎల్లో ఛానల్లో అదే మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ఆర్నాబుని తిరుగుతున్నారు కానీ తప్పు చేశామయ్యా, పొరపాటు పడింది, లోకేష్ సంబంధం లేదు కదా, మా మాటలు విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పరే. రైట్. కానీ ప్రతిదీ ఇంకోటి ఫైనల్ ఒక్కటి సార్, ఒక్కొక్కటి ఫైనల్. ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు నేను క్రెడిట్ తీసుకుంటారు కదా, క్రెడిట్ చోటు చేసుకుంటారు కదా, అంటే అదే రామ్మోహన్ నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఆయన కనుక దీన్ని రెక్టిఫై చేసింటే తెలుగుదేశం పార్టీ అలాంటిది, తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ చేశారని ఇచ్చేవారు. ఈ రోజు అది రివర్స్ అయ్యే లోపల మాకేం సంబంధం? అవును, సత్యకుమార్ చేస్తే నేను ప్రధానమంత్రికి సంబంధం అంటే చేసుకోవాల్సింది. అదే ఎందుకు అంటే కనుక క్రెడిట్ షేర్ అదే మంచి చేసింటే ప్రధానమంత్రికి వస్తే కూడా కాదు, లోకేష్ నేనే చెప్పాము, మేము చెప్పిందని మా రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అది తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ కీర్తి అని 100 సార్లు చెప్పిండే వాళ్ళు. రైట్.